నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధాన్యుడవు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుడు పరచుకోవాలి. ఇవి 120 నుండి 134 వరకు ఏం సాంగ్స్ అన్నట్టువి? యాత్రా సాంగ్స్. ఈ 15 కీర్తనలు యాత్ర కీర్తనలు. యాత్ర అంటే ఏంటిది? ప్రయాణం చేయడం అన్నట్టు. ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టెప్స్ అంటారు, స్టేర్స్ అంటారు, అసెంట్ అంటారు. హెబ్రీ భాషలో ఏమంటారంటే మాలా అని అంటారు. మాలా కీర్తనలు. తెహలీం, మాలా తెహలీం అని అంటారు. అంటే మాలా కీర్తనలు అంటే స్టెప్స్, ఈ యొక్క అసెంట్ కీర్తనలు అన్నట్టు. ఇశ్రాయేలీలు అప్పుడు ఏం చేశారంటే ఐగుప్తు నుండి వాళ్ళు వచ్చినారన్నట్టు. ఎక్కడికి? అరణ్యంలోనికి వచ్చినారు. ఐగుప్తు నుండి అరణ్యంలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఏ పండుగ చేస్తారు వాళ్ళు? పస్కా పండుగ చేస్తారు. పస్కా పండుగ చేస్తారు. పస్కా పండుగ అయిన తర్వాత ఏం చేస్తారు? పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ చేసుకుంటారు. ప్రథమ ఫలముల నుండి ఈ యొక్క 50 రోజుల వరకు ఏ పండుగ ఉంటుంది? 50వ రోజు వరకు ఏం పండుగ ఉంటుంది? 50వ రోజు పెంతెకోస్తు పండుగ. అప్పుడు సినాయి పర్వతం మీద దేవుడు దిగొస్తాడు. సినాయి పర్వతం మీద ఎక్కడున్నది? సినాయి పర్వతము, సినాయి పర్వతం ఎక్కడున్నదే? సౌదీ అరేబియాలో ఉన్నది. అక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క పస్కా పెంతెకోస్తు పండుగ రోజు తోరా ఇస్తాడు. తోరా అంటే ఏంటిది? ధర్మశాస్త్రం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ధర్మశాస్త్రము ఈ మోషేని పిలుచుకొని ఇస్తాడు అన్నమాట. అదే ధర్మశాస్త్రం. ఈ తోరా ఎన్ని రోజులకి ఇస్తాడు? 50 రోజులకు. మనం ఏం పండుగ ఆచరిస్తాం ఆ రోజు? పెంతెకోస్తు పండుగ. అంటే మనకేమొచ్చింది అప్పుడు? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అప్పుడే ఏం ప్రారంభమైంది? పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఏం ప్రారంభమైంది? సంఘము ప్రారంభమైంది. అది మర్చిపోకూడదు మనం. సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? పెంతెకోస్తు పండుగ రోజు ప్రారంభమైంది. అదే మనము అవి మర్చిపోతే ఏమవుతుంది? ఎందుకు? అందుకోసమే ఈ పస్కా పండుగ తర్వాత పెంతెకోస్తు పండుగ తర్వాత గుడాల పండుగ అది అవుతుంది. ఈ అసెంట్ సాంగ్స్ అంటారు వీటిని. మాలా నెఫిలీం అని అంటారు. హెబ్రీ భాషలో మాలా నెఫిలీం అని అంటారు. యెహోవా యందు భయము కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ధన్యులు అని ఎన్నిసార్లు ఉన్నది? కీర్తనల భాగంలో 25 సార్లు ఉన్నది. ధన్యులు అనేది కీర్తన అంతట్లో 150 కీర్తనలలో అంతట్లో ఎన్నిసార్లు ఉన్నది? 25 సార్లు ధన్యులు అని ఉన్నది. అది మొట్టమొదటిది ధన్యతనే. ఏంటిది మొట్టమొదటి కీర్తన? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దారాత్రములు దాని చూడు ధన్యుడు. ఇది ధన్యత.
రెండవ కీర్తన చివరి భాగంలో ఏమున్నది? అది కూడా ధన్యతనే. అట్లా 25 ధన్యతలు ఈ యొక్క తెహిలీం అంటే కీర్తనల భాగంలో మనకు ఉన్నవన్నట్టు. అది మర్చిపోకూడదు. ఎన్నిసార్లు ఉన్నదే? 25 మార్లు. ధన్యులు 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 అని ఉంటుంది. మొత్తం ఎన్నిసార్లు ఉన్నది? పాత నిబంధన గ్రంథంలో మొత్తం 45 సార్లు ఉన్నది. ఆది కాండం నుండి మలాకి వరకు 45 సార్లు ఏమున్నది? ధన్యత, ధన్యులు అని ఉంటుంది. 45 సార్లే ఉన్నది. ఈ యొక్క ఆది కాండం నుండి మలాకి వరకు ఈ ధన్యతలు ఎన్ని ఉన్నవి? 45 సార్లు ఉన్నది. అదే ఈ కీర్తనల భాగము 1 నుండి 150 వరకు ఎన్ని ఉన్నవి? 25 సార్లు ఉన్నవి. చాలా అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది యెహోవా యందు భయం కలిగి ఉండాలి మనం. భయం అంటే వాడు చంపుతాడు అనేది కాదు. ఆయనే త్రోవల యందు నడవాలన్నట్టు, నడవడమే భయం అన్నట్టు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆయన త్రోవలు ఏంటి అంటే అవి చక్కని మార్గములు అన్నట్టు. ఆయన త్రోవలు ఏంటి అంటే ఇతరులకు హాని చేయనివి అన్నట్టు. ఆయన త్రోవలు ఏంటి అంటే ఆశీర్వాదం ఇచ్చే త్రోవలు అన్నట్టు. ధన్యత, నీకు మేలు కలుగుతుంది. మేలు ఎక్కడి నుండి కలుగుతుంది? ఆయన త్రోవల యందు నడవడం ద్వారా ఇది మేలు కలుగుతుంది. ఈ అసెంట్ సాంగ్స్ ఏంటి అంటారు? ఈ యొక్క అసెంట్ అంటే వాళ్ళు పోవడము, యాత్ర కీర్తనలు 15 కీర్తనలు. ఆ తోర ఇచ్చిన కానుండి తోర ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఇతరులకు ఇచ్చేవారే కానీ తీసుకునేవారు కారు. పైసలు ఇచ్చేవారే కానీ తీసుకోరు. దేవుడు అట్లా చేస్తాడు వాళ్ళను, అట్లా ఆశీర్వదిస్తాడు. తోరా ఉన్న ప్రజలు ఎట్లా ఉంటారు? ఇతరులకు ఇచ్చేవారే కానీ తీసుకునేవారు ఉండరు. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఎవరు ఉంటారే? నికోదేము ఉంటాడు. నికోదేము వాళ్ళ నాన్న చూడే, నికోదేము వాళ్ళ నాన్న యెరూషలేము అంతటికి కరువు వచ్చినప్పుడు యెరూషలేము అంతటికి బువ్వ పెడతాడు. పోషించండి. ఎన్ని దినాలు పోషించిండంటే అన్ని దినాలు పోషించండి. కారు ఉన్నంత కాలం పోషించండి నికోదేము వాళ్ళ నాన్న. ఈ తోరా ఉంటే అట్లనే ఉంటుంది. నికోదేము వాళ్ళ నాన్న ఎన్ని దినాలు యెరూషలేములో కరువు ఉన్నదో అన్ని దినాలు పోషించిన వాళ్ళందరినీ, కుటుంబాలు. అట్లా ఉంటుంది మన ఈ తోరా అన్నది. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల. ఫలించు ద్రాక్ష అని అంటే ఏంటిది? ద్రాక్ష పండ్లు అంటే ఏంటిది? ఇది ఒక వంశము. ఏ వంశము? ఇశ్రాయేలు వంశము. ద్రాక్ష చెట్టు అనేది ఇశ్రాయేలు వంశం. వాళ్ళకి మాత్రమే పడుతుంది. ఈ యొక్క ఒలివ ఎవరికి సూచన? అది మన రాజులైన యాజక సమూహానికి సూచన. రాజులైన యాజక సమూహానికి సూచన అది. ఇది అందరికి వస్తుంది. ఇది ఒలివ చెట్టు నీకు వస్తుంది, నాకు వస్తుంది, ఇశ్రాయేల్కి వస్తుంది, అందరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ. అది ప్రేయర్లో ఉన్న వారికే వస్తుంది. మనం ఒలివ చెట్టు అంటే అట్లా. ద్రాక్ష చెట్టు ఇశ్రాయేల్ వంశము, ఒలివ చెట్టు అందరూ, నీవు నేను అందరం కలిసి వస్తాము. అలాగే అంజూరపు చెట్టు ఉంటుంది. అది ఈ లోకములో ఉన్న రిలీజియన్కు సూచన. రిలీజియన్ అంటే ఏంటిది? కులాలకు. రిలీజియన్ అంటే కులాలు కాదు, మతాలు. అన్ని మతాలకు సూచన. అంజూరపు చెట్టు అన్ని మతాలకు సూచన. ద్రాక్షవల్లి ఇశ్రాయేల్కు సూచన. ఒలివ చెట్టు మన అందరికీ, రాజులైన యాజక సమూహానికి సూచన. ఈ భార్య ఎట్లుండాలి? ఈ యొక్క 31వ
సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10 నుండి 31 వరకు 22 వచనాలు ఉంటాయి. అవి 22 ఆల్ఫాబెట్స్ అన్నట్టు. ఎట్లుంటుంది భార్య? 10వ వచనం 31వ అధ్యాయం 10వ వచనం నుండి చివరి వచనం అంటే 31వ వచనము 20 వేకువనే లేస్తుంది. వేకువనే లేస్తుంది. తన పిల్లలకు అన్నం సిద్ధపరుస్తుంది. అది 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 నిజమైన భార్య లక్షణాలు అన్నట్టు. లక్షణాలు అవి సిద్ధపరుస్తుంది. అవి 22 ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయని అంటే అవి 37 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలు? 37 లక్షణాలు. స్త్రీకి ఉండవలసిన లక్షణాలు 37 లక్షణాలు ఉన్నాయి. 37 లక్షణాలు ఉన్న స్త్రీ ఎంత మంచి స్త్రీ అనుకుంటాను. యెహోవా యందు భయము గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. ఆయన త్రోవలను నడుచుకున్నవారు, ఆయన త్రోవల యందు నడుచుకున్నవారు ఈ విధంగానే ఆశీర్వదింపబడతాడు. ఎట్లాగైతే నికోదేము వాళ్ళ నాన్న యెరూషలేమును అంతటినీ ఈ కరువు కాలంలో అంతటినీ ఇచ్చిండో అట్లాగా ఆశీర్వదింపబడతారు. నువ్వు ఇట్లా పట్టుకుంటే నీ దగ్గరికి ఏమి రావు. నువ్వు ఇట్లా విప్పితే ఎన్ని పోతాయో అన్ని డబుల్ వచ్చేస్తాయి. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సీయోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ నుండి సీయోనులో ఏముంటుంది? దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. సీయోనులో ఏముంటుంది? ప్రపంచానికి రాజధాని అయి ఉంటుంది. సీయోనులో ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. సీయోనులో ఏముంటుంది? రాజులైన యాజక సమూహమే ఉంటారు. అంతే, ఎవరు ఉండరు. దేవుని సింహాసనం అక్కడ ఉంటుంది. నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట చూచేదావు. క్షేమం కలుగుతుంది యెరూషలేముకు. యెరూషలేము అని అంటే ఆ సీయోను కొండనే. ఆ సీయోను కొండలో ప్రపంచం అంతా రాజులైన యాజక సమూహమే ఉంటుంది. నువ్వు ఉండవచ్చు, నేను ఉండవచ్చు. నీ పిల్లలను చూచేదావు. ఎప్పుడు? ఆ యొక్క సీయోను కొండ మీద సింహాసనం స్థిరపరచబడినప్పుడు మనం ఈ లోకంలో 1000 సంవత్సరాలు బతుకుతాము. ఆ బతికిన పిల్లలు మనం చూస్తుంటాం. మన పిల్లల చూస్తాం. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. పీస్ అంటే షాలోమ్. షాలోమ్ అంటే అన్ని రీతిగా ఆశీర్వాదం అన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మెడికల్లో దీవించి ఆశీర్వదించును గాక.